రెండు దారులు. మా నాన్న రాఘవరావు ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు ముఖ్యమైనది భద్రత, మంచి విద్య, బాగా చదువు, మంచి జీతం వచ్చే ఉద్యోగం సంపాదించు అని తరచుగా చెప్పేవారు. మా స్నేహితుడు కిషోర్ తండ్రి విశ్వేశ్వర్ మామయ్య. ఆయన వ్యాపారవేత్త, కొత్త ఆలోచనలతో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. ఆయన మాట వేరుగా ఉండేది. ఒకరోజు నేను ఇద్దరినీ ఒకే ప్రశ్న అడిగాను. ధనవంతులవ్వాలంటే ఏం చేయాలి? నాన్న రాఘవరావు ఇలా అన్నారు: డబ్బు అనేది కష్టపడి సంపాదించాలి. అనవసర ఖర్చులు తగ్గించు, అప్పులు చేయకు, పొదుపు చేయడమే ఉత్తమ మార్గం. విశ్వేశ్వర్ మామయ్య దగ్గరకు వెళ్తే ఆయన నవ్వారు. డబ్బు కోసం పని చేయకు, డబ్బు నీ కోసం పని చేయాలి. ఇదే అసలైన రహస్యం. ఆయన అసెట్స్ ఆస్తులు గురించి, లయబిలిటీస్ అప్పులు గురించి చెప్పారు. నీ జేబులోకి డబ్బు తెచ్చేది ఆస్తి, నీ జేబులోంచి డబ్బు తీసేసేది అప్పు అని వివరించారు. నాన్న రాఘవరావు ఇల్లు మాకు ఆస్తి అనుకున్నారు. కానీ విశ్వేశ్వర్ మామయ్య అది ఖర్చు పెడుతున్నంత కాలం అది అప్పే అన్నారు. ఇది నాకు పెద్ద పాఠం. విశ్వేశ్వర్ మామయ్య నన్ను చిన్న దుకాణంలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించారు. చాలా తక్కువ డబ్బుతో చిన్న పుస్తకాల అద్దె వ్యాపారం మొదలుపెట్టాను. నాన్న రాఘవరావు దీనిని ప్రమాదంగా చూశారు. వ్యాపారం ఎందుకు, భద్రత ముఖ్యం అన్నారు. కానీ నా చిన్న వ్యాపారం నెమ్మదిగా పెరిగింది. రెండు దారులు నా ముందు ఉన్నాయి. నేను కష్టపడి పనిచేసి భద్రత కోసం చూసే నాన్నను ప్రేమిస్తాను. కానీ నా డబ్బు నా కోసం పనిచేసే దారిని నేర్చుకున్నందుకు విశ్వేశ్వర్ మామయ్యకు కృతజ్ఞతలు చెబుతాను.